హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ సామెతల గురించి. సామెతలు అంటే మీరు చాలా వినే ఉంటారు. పప్పులో కాలేసాడరా, కాకి పిల్ల కాకి ముద్దు, ఇలాంటివి అనమాట. ఇలాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ కొన్ని నేను నోట్ చేసుకొచ్చాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పరిగెట్టి పాలు తాగడం కంటే నిల్చుని నీళ్లు తాగడం మేలు. సో ఇది ఏ కాంటెక్స్లో వాడతారంటే, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ రవి గారిని ఎప్పుడు అమెరికా వెళ్దాంరా ఎంఎస్ చేసుకుందాం అన్న పరిగెట్టి పాలు తాగడం కంటే నిల్చుని నీళ్ళు తాగడం మేలు అంటాడు. అంటే ఇంకో కంట్రీకి వెళ్ళి అంత కష్టపడి ఏదో చేసే బదులు మన ఇంటి సొంత కంట్రీలోనే ఉండొచ్చు కదా అనే కాంటెక్స్లో చెప్తాడు అనమాట. మీకు అర్థమైంది కదా. సో అది పరిగెట్టి పాలు తాగడం కంటే నిల్చుని నీళ్ళు తాగడం మేలు. సో సెకండ్ వన్ వచ్చేసి కొండను తవ్వి ఎలుకని పాతి పెట్టినట్టు. అంటే నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఎలా తిప్పి చూపించినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో గోల్ ఉంటుంది, కానీ ఆ గోల్కి అనవసరంగా ఎక్కువ కష్టపడుతున్నాం అనమాట. అలాంటి కాంటెక్స్లో ఇది వాడతారు. సో సెకండ్ వన్ వచ్చేసి కొండను తవ్వి ఎలుకని పాతి పెట్టినట్టు. థర్డ్ వన్ ఊర్లో పెళ్ళి కుక్కల హడావిడి. ఇది ఏ కాంటెక్స్లో వాడతారో ఆలోచించండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ హీరో ఉన్నాడు అనుకోండి. మా ఫేవరెట్ హీరోకి ఇన్ని కోట్లు ఇచ్చేసారా రెమ్యూనరేషన్ మాట్లాడుకుంటున్నారు అనుకోండి. పెద్దవాళ్ళు ఏమంటారంటే ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావిడి అంటారు అనమాట. అంటే లైక్ మీకు సంబంధం లేని విషయం అది, కానీ మీరు ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. అలాంటి కాంటెక్స్లో ఇది వాడతారు. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి. నెక్స్ట్ వచ్చేసి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. ఇది మీకు కొంచెం ఈజీగానే అర్థమైపోతుంది. కాకపోతే ఈ పర్టికులర్ సామెత ఎందుకు వచ్చిందంటే, లైక్ పూర్వకాలంలో అన్నం పొయ్యి మీద నుంచి దించడానికి గట్టా ఆకులు వాడేవారు అనమాట. సో ఫస్ట్ పొరపాటున ఎప్పుడైనా మీరు వెళ్ళి చేతులతోనే దించేద్దాం అనుకుంటే అప్పుడు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారు. ఆ కాంటెక్స్లో ఇది వచ్చిందనమాట, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గాడిదకి ఏమి తెలుసు గంధపు వాసన. ఇది కూడా ఈజీగానే అర్థమైపోతుంది మీకు. అంటే లైక్ నా వాల్యూ నీకేం తెలుసురా అనే కాంటెక్స్ట్లో ఇది వాడతారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు. అంటే ఇది ఈజీగానే అర్థమైపోతుంది. కాకపోతే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే వాడికి ఎంత మంది చెప్పినా అర్థం అవుతురా, అలాంటి కాంటెక్స్లో ఇది వాడతారనమాట. అంటే ఎంత మంచి చెప్పినా ఆ బుర్రకి ఎక్కకపోవడం, పెద్దవాళ్ళు పిల్లలు అంటారు అనమాట. ఇలా చెవిటోడి ముందు శంఖం ఉందినట్టే, ఎన్నిసార్లు ఇది చేయమని చెప్పినా చేయడు. అలాంటి కాంటెక్స్లో ఇది వాడతారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక చెప్పుకున్న స్టార్టింగ్లో చెప్పింది కాకి పిల్ల కాకి ముద్దు. ఇది ఎప్పుడు వాడతారంటే, సో ఎగ్జాంపుల్ ఎవరికాళ్ళు అద్దంలో చూసుకుని నేను చాలా బాగున్నాను అనుకుంటాం. ఎవరి పిల్లలు వాళ్ళకు ఇష్టంగా కనిపిస్తారు కదా. సో అలాంటి కాంటెక్స్లో ఇది వాడతారు, కాకి పిల్ల కాకి ముద్దు. ఇది చాలా రొటీన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏ వానకి ఆ గొడుగు. ఇది జనరల్గా ఇది కూడా మీకు అన్నీ అర్థమయ్యేలాగా ఉంటాయి. నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటంటే, పొలిటీషియన్స్ గట్రా ఎప్పుడు మాట మార్చేస్తూ ఉంటారు కదా, దానికి ఏ వానకి ఆ గొడుగు, ఏ పార్టీలో మారిపోయినప్పుడు ఆ మాటలు మాట్లాడుతుంటారు అనడానికి ఏ వానకి ఆ గొడుగు అని చెప్పుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తుమ్మితే ఊడిపోయే ముక్కు. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ఒకటి కొంచెం డీప్గా మీనింగ్ ఉంది, ఏదన్నా చెప్పుకోవడానికి అనిపించేలాగా ఉంది. ఏంటంటే ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటే దాని మీనింగ్ జనరల్గా మీకు అర్థమవుతుంది. తుమ్మితేనే ఊడిపోయే ముక్కు అంత డెలికేట్గా ఉందని. కాకపోతే ఇది ఎలాంటి కాంటెక్స్లో వాడతారంటే, కొంచెం నేను ఎక్కువ విన్నది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా వాల్యూ ఇస్తారు, కానీ ఏదో ఒక కండిషన్స్ పెట్టడం, నువ్వు అలా చేసావు అందుకని నీతో మాట్లాడిన, ఇలా చేసావు ఇందుకని నీతో మాట్లాడిన అంటున్నారు అనుకోండి. వాళ్ళు మనం ఏమంటామంటే బయట పర్సన్ చూసి వాళ్ళదే ఉందో తుమ్మితో ఊడిపోయే ముక్కు, వాళ్ళు నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఏదో కండిషన్ పెట్టి అలాగా నువ్వు వచ్చేసావు తప్పు అంటారు. సో పట్టించుకోవాలని చెప్పడానికి ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.